Hello guys, this is your Manoj Kumar. Welcome back to Mangali Rabba YouTube channel. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను ఈ వీడియో 2 months బ్యాక్ నేను వెళ్ళొచ్చానండి. మన మహారాష్ట్ర అయిన ఛత్రపతి శివాజీ మహారాజు గారు పుట్టిన గడ్డైన మహారాష్ట్రకి వెళ్ళొచ్చాను అనమాట, ముంబై. సో ముంబై నాకు ఇష్టమైన డ్రీమ్ ప్లేస్లో వన్ ఆఫ్ ద డ్రీమ్ ప్లేస్ ఇస్ ముంబై. సో ఆ ముంబైలోని మన సిద్ధి వినాయక్ టెంపుల్ కానీ, మన రతన్ టాటా గారి హోటల్ అయిన తాజ్ హోటల్ కానీ, సో గేట్వే ఆఫ్ ఇండియా కానీ ముంబై. సో చాలా ఎంజాయ్ చేసామన్నమాట. అరబిక్ సీలో కూడా షిప్ జర్నీ, సో బోట్ జర్నీ. సో ఎంజాయ్ ద వీడియో. సో ఈ వీడియో మీ ముందుకు ఇప్పుడు తీసుకురాబోతున్నాను. సో టోటల్ ఈ ఫుల్ వీడియోను బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అసలకి ముంబై మొత్తం కాంతులతో ఇదవుతుందంటే ఆ రోజే దీపావళి అండి. అసలు మామూలు కాదన్నమాట, రచ్చరచ్చ చేశారు. అది ఎండ్లో ఉంటుంది. ఎంజాయ్ ద వీడియో. అరబిక్ ఓషన్ నుండి ఇక్కడ నేను బోట్ జర్నీ చేయబోతున్నాను. మామూలు లేదు, జనాభాతో రచ్చ. ఫుల్ ఇబ్బంది అయిపోయింది అన్నమాట. ఆఫ్టర్ మన సిద్ధివినాయక టెంపుల్ తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట, డైరెక్ట్ బీచ్కి. సో ఫేమస్ బీచ్ అనమాట ఇది, జుహూ బీచ్ అని చెప్పేసి. సో ఇక్కడ లైఫ్ జాకెట్ ఇచ్చారు. మా యొక్క దాంట్లో బోట్‌లో చాలామందిని ఎక్కిచ్చారు. చూస్తున్నారు, వెనకాల తోస్తున్నాడనమాట. అసలు సముద్రంలో 2 కిలోమీటర్ల లోపలికి తీసుకెళ్ళాడు. ఆ అలల ఇదిలో ఆ షిప్ అటు ఇటు ఊగుతుంటే, మనోడు ఊపుతుంటే మామూలుగా కాదన్నమాట. ఎంజాయ్‌మెంట్ మామూలుగా లేదు. ఓ రేంజ్ ఎంజాయ్‌మెంట్.
ఇది ఇంకో బీచ్కి వచ్చామండి, బ్యాండ్ స్టాండ్ బీచ్ అని చెప్పేసి. ఇది కూడా ఒక ఫేమస్ బీచ్ అనమాట. ఈ చుట్టూతో చూస్తున్నారుగా నల్లగా ఇదిగా ఉన్నాయి రాళ్ళు రాళ్ళు. ఆ చివరిన ఎక్కడో మనకి బీచ్ ఉంటుంది అన్నమాట, సముద్రం. సో అక్కడ వంతెన కూడా ఇది చేస్తున్నామాట కొత్తగా. ఇక సన్సెట్ టైంకి వచ్చామన్నమాట. మామూలు లేదు సన్సెట్. సూపర్ ఎంజాయ్మెంట్ అంట. వెనకతలు కూడా బిల్డింగ్స్ ఇవన్నీ చూసి మైండ్ బ్లోయింగ్ నాకు. పగటిపూటే ముంబై వ్యూ ఎలా ఉందంటే నైట్ టైం ముంబై వ్యూ ఎలా ఉంటుందో చూద్దురు మామ. వెల్కమ్. దిస్ ఈజ్ ద నైట్ వ్యూ ఆఫ్ ముంబయా, లేకపోతే ఇది ఫారిన్ కంట్రీనా, అది అసలు ఇది స్టేటా కంట్రీనా? ఎంకమ్మ ఏంద్రా నాయన, ఆ బిల్డింగ్లేంది, ఆ లైట్లేంది, అసలు ఆ రోడ్లేంది, బాబోయ్ ట్రాఫిక్ కానీ ఆయన మామూలుగా కాదు సార్, మామూలుగా కాదండి బాబోయ్. ఇది బేబస్సానికే బేబస్సం. నేను చూసిన ది బెస్ట్ బిల్డింగ్స్ ఎంటైర్. నేను మహారాష్ట్రకి 4 టైమ్స్ వచ్చుంటానేమో. ఫస్ట్ నాగ్పూర్ విజిట్ చేశా, దాని తర్వాత మహాబలేశ్వరం ఎంజాయ్ చేశామండి. మహాబలేశ్వరం నాకు ఇష్టం ప్లేస్, వన్ ఆఫ్ ద మహారాష్ట్రలో. నెక్స్ట్ పూణే, దాని తర్వాత ఇదేనండి ముంబై వచ్చి నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందన్నమాట. నాకు ఒక్క నైట్ వ్యూకి అసలు ఏమన్నా ఇదా నాయన, ఆ బిల్డింగ్స్ చూస్తుంటే మనం ఏమైనా ఫారిన్ కంట్రీలో ఉన్నామారా బాబు అన్నట్టు, అంత డెవలప్మెంట్ ముంబై. సూపర్బ్ అంతే. ది గ్రేట్ ముంబైలోని తాజ్ హోటల్, రతన్ టాటా గారి తాజ్ హోటల్కి వచ్చేసామండి. ఎంజాయ్ ద వీడియో.